కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతూ టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్లిన నయనతార ఆ తర్వాత సడన్ గా బ్రేక్ వేసి తెలుగు సినిమాలకు గ్యాప్ ఇచ్చేసింది. అయితే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ రూటు మార్చి టాలీవుడ్ లో మళ్లీ సందడి చేస్తోంది. నయనతార అంటే కోలీవుడ్ లో క్రేజ్ వేరే లెవెల్. గతంలో ఈ బ్యూటీ సినిమా షూటింగ్స్ కు తప్ప ప్రమోషన్స్ కు రాదని తెగేసి చెప్పేది. నా నటన సినిమాలో చూపిస్తా, ప్రమోషన్స్ లో చూపించాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యలు కూడా చేసింది. కృష్ణ వందే జగద్గురు, గ్రీకు వీరుడు చిత్రాల తర్వాత తెలుగులో చేసిన సినిమాలో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. కానీ ఈ సమయంలో కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాలో నటించిన నయనతార బాలీవుడ్ లోనూ తన సత్తా చాటింది. ఈ సినిమా తర్వాత ఆమె ఆలోచనల్లో భారీగా మార్పు వచ్చింది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా కథ నచ్చితే చాలు సినిమాలు చేయడానికి రెడీ అన్నట్టుగా మారిపోయింది. అంతేకాదు, గతంలో ప్రమోషన్స్ కు దూరంగా ఉండే నయన్ మెగాస్టార్ చిరంజీవితో, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చి ప్రమోషన్స్ లోనూ సందడి చేసింది. ఇప్పుడు మెగా 157 లో చిరంజీవితో మళ్లీ నటిస్తూ టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీ. బాహుబలి తర్వాత టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుండటంతో బాలీవుడ్ హీరోయిన్స్ సైతం తెలుగు సినిమాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ బ్యూటీ నయనతార కూడా టాలీవుడ్ లో కొత్త కథలు వింటూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కథ నచ్చితే ఇండస్ట్రీ ఏదైనా సరే సినిమాలు చేసేందుకు రెడీ అంటోంది. పైగా ప్రమోషన్స్ లోనూ యాక్టివ్ గా పాల్గొంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ కు దూరంగా ఉన్న నయన్ ఇప్పుడు తెలుగు సినిమాలతో సంచలనం సృష్టిస్తూ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తోంది. కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా, బాలీవుడ్ లో జవాన్ తో హవా చూపిన నయనతార ఇప్పుడు టాలీవుడ్ లోనూ తన క్రేజ్ ను మరో లెవెల్ కు తీసుకెళ్తోంది. కొత్త కథలు, భారీ ప్రాజెక్టులో, ప్రమోషన్స్ లో యాక్టివ్ పార్టిసిపేషన్. ఈ బ్యూటీ రూటు మార్చిన తీరు చూస్తే ఇక టాలీవుడ్ లో నయనతార హవా మరింత కొనసాగనుందని ఫిక్స్ అయిపోవచ్చు.